నమస్తే అన్న. కుటుంబం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన అయితే బాగోలేదు. ఈరోజు ఇక్కడ దేవరపల్లి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, పొగాకు రైతుల సమస్య మీద మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ఆ సమస్యల గురించి మాట్లాడటానికి ఇక్కడ మేమందరం కూడా వచ్చాము. చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం నుంచి మేము చాలామంది రైతులు వచ్చాము ఇక్కడికి. మాకున్న సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా ఎరువుల కొరత బాగా ఏర్పడుతున్నాయి కాదు, ఉన్న ఎరువులు కూడా తీసుకోవడానికి చాలా రేట్లు అయితే పెంచేశారు. మన చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు మీరు వరైతే వేయొద్దని చెప్పేశారు ఆల్రెడీ. ఆయనకున్నది ఒకే ఒక ఎజెండా ఏంటంటే, అమరావతిలో ఇక్కడ ఉన్న రైతులందరినీ పట్టుకొట్టి అమరావతిని బాగు చేయాలని తప్ప, ఇక్కడ రైతులు ఎలా పోయినా సరే ఏమైనా సరే ఆయనకంటూ ఒక ఇదే లేదు. రైతే రాజు అంటారు, కానీ రైతునైతే పక్కన పెట్టేశారు. కానీ జగనన్న ఎన్నో పనులు చేశారు, అవన్నీ కూడా అందరికీ తెలుసు. ఈరోజు ఇంతమంది జనం తరలి వచ్చారంటే అది ఎందుకు వచ్చారనేది మనందరికీ తెలుసు. ఆయన చేసినటువంటి సంక్షేమాలు కానీ, అభివృద్ధి కానీ, మెడికల్ కాలేజీలు కానీ, స్కూల్ డెవలప్మెంట్లు కానీ, రోడ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, నిన్నగాక మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఆయనే స్థాపించి ఆయన 80% పూర్తి చేసినటువంటి దాన్ని వాళ్ళు క్రెడిట్స్ తోటి మేమే పూర్తి చేసామని ఘనత చెప్పుకుంటున్నారు. అదే కాదు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేసామని చెప్పుకుంటున్నారు. మన లోకేష్ బాబు గారు అయితే పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, ఏంటి ఇదేంటి నిత్యావసర వస్తువులు కూడా అన్నీ పెరిగిపోయినాయి. మేము వస్తే వాళ్ళ మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చాలా తగ్గిస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా పెరిగిపోకుండా వెళ్ళింది, ఏది కూడా అసలు తగ్గించడం లేదు. అసలు పథకాలంటూ పెట్టడం అనేది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. అది అసలు ఆయన తనుడు రాజశేఖర రెడ్డి గారు ఒక 108, అదేవిధంగా ఉచిత విద్య, ఫీజును మొదలుపెట్టు, అనేకమైనటువంటి పథకాలు పెట్టి ఆయన బాటలోనే అలా కొడుకు కూడా వస్తున్నాడు. ఉచిత కరెంటు ఇవ్వడం సాధ్యపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు రైతులను చూస్తారంటే మేము ఎలా నమ్ముతాము? ఆయనంతా కూడా బోటకం మాటలు తప్ప ఈ ప్రభుత్వం వల్ల మాకు ఒరిగింది ఏమీ లేదు. భువనేశ్వరి గారు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇవ్వలేదని చెప్పారుగా. మన నారా చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు అయితే అసలు కరెంటు ఇటు సాధ్యపడదు, ఆ కరెంటు తీగల మీద బట్టాలు వేసుకోమని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అదే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి చూపించాడు. కానీ అదేవిధంగా దాన్నే కొనసాగిస్తున్నాడు మన రాజశేఖర రెడ్డి గారు బిడ్డ జగన్ గారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.